హ్యాపీగా ఉండు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉండి నాతో ప్రేమగా మాట్లాడాలి అనుకున్న రోజు ఎట్లయినా నువ్వు నాతో ఆ రోజు మాట్లాడతావు. పైతేమో నాకు వాట్సాప్ లేకపోయినా ఫోన్ లేకపోయినా నీకు ప్రేమ ఉంటే, నాతో మాట్లాడాలని నీకు ఉంటే ఖచ్చితంగా ఎట్టయినా నువ్వు నాతో మాట్లాడతావు. సరేనా? ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా. బాయ్. నేను తప్ప నీ మనసులోకి ఇంకెవ్వరూ రారని ముద్ర వేసుకున్నాను బావా అని చెప్పావు. వేరే వాళ్ళు వచ్చారు, మాట తప్పావు. బావా నిన్ను ఎప్పటికీ వదలను రా అన్నావు, వదిలేసావు, మాట తప్పావు. బావా నాకు నువ్వు ఒక్కడు చాలు రా, నీ ప్రేమ చాలు బావా, నీ ప్రేమ ఎప్పటికీ లైఫ్ లాంగ్ కావాలి బావా అన్నావు, పోయింది. లాస్ట్కి నీతో మాట్లాడతాను బావా, మళ్ళీ చేస్తాను బావా, మాట ఇస్తున్నా బావా అన్నావు. అది కూడా మాట తప్పు. ప్రతి విషయం విధంగా నువ్వు మాట తప్పుతూ ఉంటే ఎంత కష్టం ఉంది తెలుసా పైతేమో. మాట్లాడడం ఇష్టం లేకపోతే మొహమాటం లేకుండా చెప్పే పైతేమో నేను మాట్లాడలేను అని. ప్రతిసారి నేను అర్థం చేసుకుంటున్నాను, ఓహో ఈ పరిస్థితుల వల్ల మాట్లాడలేదు, ఈ పరిస్థితుల వల్ల మాట్లాడలేదు. నాకు తెలియక అడుగుతున్నాను, పొద్దున్న నుంచి రాత్రి లోపల ఒక్క ఫోన్ చేయలేవా చెప్పైతేమో. ఒక్కరోజు చేసావు, మాట్లాడలేను రేపు చేస్తా అన్నావు. పక్క రోజు చేసావు, మెసేజ్ చేసావు, మాట్లాడలేను రేపు చేస్తా అన్నావు. ఒక్కసారి ప్రేమగా మాట్లాడావంతే. ఆ పక్క రోజా ఫోన్ చేస్తే మాట్లాడాల, మళ్ళీ చేస్తానులే మాట ఇస్తున్నాను, పోయింది. నేను ఎవరితో కలవనన్నాను, నిన్ను తప్ప ఇంకెవ్వరిని లవ్ చేయనన్నాను. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలన్నాను. నువ్వు ప్రేమించినా ప్రేమకపోయినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను లాస్ట్ దాకా అని చెప్పి ప్రతి మాట, నీకు ఇచ్చిన ప్రతి మాట ఇప్పుడు దాకా నిలబెట్టుకుంటూ ఉన్నా. నేను నీకు నిజాయితీగా ఏ తప్పు చేయకుండా ఉన్నదానికి ఒకే ఒక కారణం, నువ్వు నా మీద చూపించే అంత ప్రేమ. ఆ ప్రేమకి నేను ద్రోహం చేయకూడదని ఇప్పుడు దాకా నేను కట్టుబడి ఉన్నాను పైతేమో. కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వే చెప్పైతేమో. నేను నీ నుంచి అట్ట ఏం అనుకుని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నువ్వు చెప్పైతేమో. ఏం అడుగుతున్నాను నిన్ను? ప్రేమగా 10 నిమిషాలు నాతో మాట్లాడరా, నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి నీతో పంచుకోవాలి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసు నువ్వు. చెప్పైతేమో పైతేమో నీకోసం ఎన్ని చేస్తున్నానా, నా కోసం ఒక్క 10 నిమిషాలు మాట్లాడలేవా? నువ్వు చెప్పు, ఒక్క 10 నిమిషాలు మాట్లాడలేవా? నేను అడిగితే మాత్రం డబ్బులు ఉండవు, ఇంకెవరిని అడిగితే డబ్బులు ఉంటాయని అంటున్నావే. నువ్వు నోరు తెరిచి బావా నాకు డబ్బులు కావాలంటే 10,000 కూడా వస్తాను ఇప్పటికిప్పుడు నేను, సరేనా? కానీ నువ్వు అడిగింది లక్ష్మికి మెసేజ్ చేయాలని చెప్పి, సిమ్ కార్డు కొనాలని చెప్పి. అది నీ కోసం కాదు, సరేనా?